మరి ఆడరు. అది వాళ్ళ డిసిషన్ కాదు, వాళ్ళ డెసిషనే. వాళ్ళు అయిపోతారు అని అంటే మీరు కంటెంటర్స్ గా మాకు వద్దని చెప్పి వాళ్ళు స్కిప్ అయిపోతారండి. ఉన్న వాళ్ళు అవుతారు, ఇంక వీళ్ళు ఫైట్ చేసుకోవడం. ఎవరు మీ దగ్గర ఎవరంటే వాళ్ళు. నువ్వు నా మాట వింటావా? చెప్పు. ఇప్పుడు ఒక గ్రూప్ పెట్టారు, గ్రూప్ కి ఒక లీడర్ అని పెట్టారు, పెట్టినప్పుడు ఒక గేమ్ ఆడమన్నారు, ఎంటర్టైన్ క్రియేట్ చేయమన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఎవరి గేమ్ ఇంకెవరు ఆడతారు ఇప్పుడు టీమ్ లో? సరదాగా ఇంకేం ఫన్ ఉంటది? ఇంక మిగతా టీం ఎలా రెస్పాండ్ అవుతారు? ఇంకెవరు రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు వాళ్ళు ఆడకుండా గివ్ అప్ ఇచ్చేస్తే ఓకే, మనం ఆడుకుందాం. మన దాంట్లో టీం చేస్తారా? బిగ్ బాస్ టీం చేయని. అలాగే నీ చేయని అప్పుడు చూద్దాం. బీపీ రేస్ చేయకు. ఎవరిని రైస్ చేస్తారో తెలుసు. అయిపోయిందా? చెప్పు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఇచ్చిన మాట నీ దాంట్లో షేర్ చేస్తానని, నీ డబ్బులు ఏదుందో నువ్వు షేర్ చేయి. ఎవరో దొంగతనం చేసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి నువ్వు దొంగతనం చేసిన డబ్బుల్ని కూడా ఈక్వల్ గా చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? సరే ఓకే, లీవ్ ఇట్. అది టీం బొక్క అనమాట. టీం బొక్క. ఎందుకున్నా చెప్పకుండా అక్కడే చెప్పేసేదాన్ని. ఎవరు తీసారో వాళ్ళ దగ్గర ఫైట్ చేయి. నేను అదే అంటున్నా, మీరు ఏదో తెలియనట్టు, మేము ఎవరికి తెలియనట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు. చూసి నోరు మూసుకొని ఎందుకు? రెడ్ టీం ఉంది కాబట్టి ఉన్నా. ఇప్పుడు అయితే తీసారనేసి అందరి ముందు మేమే తీసాము. తీసేటప్పుడే ఆపేసే వాళ్ళం కదా. అలాంటప్పుడు ఆపేయాల్సింది మరి. నీకు రెడ్ టీం కాబట్టి ఈక్వల్ గా వస్తుంది కాబట్టి నోరు మూసుకొని అన్నారు. ఫస్ట్ నువ్వు అరవకు. నేను వచ్చి మాట్లాడితే మరి ఎందుకు టీమ్ లో ఉన్నట్టు చెప్పు. ఎందుకు టీమ్ లో ఉన్నట్టు? అరవకు. నేను అరవట్లేదు, నువ్వు అరవకు. నేను మాట్లాడుతున్నా, నువ్వు అరవకు అనుకో. నువ్వు పచ్చాలు అంటున్నావు, నేను అరవట్లేదు, నేను మాట్లాడుతున్నా. మరి ఎందుకు ఇంకా టీం ఎందుకు తీసేసేనా? మరి తీసేటప్పుడు నేను క్లియర్ గా చూసాను. నేను నోరు మూసుకొని ఎందుకున్నా? టీం కాబట్టి ఉన్నా. చూసిన వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుకో, నా దగ్గర ఎందుకు? మీరు అనే కదా ఈక్వల్ షేర్ వద్దు అనేది. ఎవరు అంటున్నారు ఈక్వల్ షేర్ అనేది? షేరే ఇవ్వరు అన్న దానికే కదా నేను వచ్చి అక్కడ అడిగా. ఇవ్వను అనే వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోండి, ఇవ్వలేను అనే వాళ్ళతో నువ్వు ఇవ్వడం కాదు అని అంటున్నావు కదా తను. దాని గురించి మాట్లాడుతున్నా నేను. ఎంటర్టైన్ అంతా దొబ్బిద్దిమ్ము ఇలా అయితే. అసలు సరదా కూడా ఉండదు. హలో, లోపలికి వచ్చావనేసి నేను నీ దగ్గరకు వచ్చాను, అర్థం అవుతుందా? ప్రతి ఒక్కరే నాకు కాదురా, తీసేటప్పుడు నేను చూసేదిరా అది టీమ్ లో ఈక్వల్ గా వస్తుందని నోరు మూసుకొని అన్నా. లేకపోతే తీసేటప్పుడు తీస్తున్నారని ఈజీగా అనేస్తాను నేను. అంతేనా? తీసేటప్పుడు నోరు మూసుకొని ఎందుకు ఉండాలి? ఇంకేముంటది? సరదా ఏముంటది? ఇంకెవరి మటకాలు ఉంటాయి, ఎవరిలో జోష్ ఉంటది, ఎవరు ఉంటే ఎక్కడ చచ్చిపడి ఉన్నారు. ఇచ్చేయాలి, ఎందుకంటే అదే గేమ్ కాబట్టి. ఇస్తే ఇచ్చేయాలి, లేకపోతే షేర్ చేసుకుని ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే ఎక్కువ సరదా ఉండాలి. నేను వచ్చి అక్కడ మాట్లాడాను. మాట మాటకి కాన్వర్సేషన్ ఇస్ డిఫరెంట్. మెల్లిగా మాట్లాడు. ప్లీజ్ డోంట్ షౌట్. నేను నీతో మెల్లగా మాట్లాడుతుంటే అరుస్తుందేంట్రా? ఎందుకు నాతో కదా వచ్చి అరుస్తుంది? నేను అరిచాను మాట్లాడాను. మరి ఎందుకు ఉంది? దొంగతనం చేసినప్పుడు నోరు మూసుకొని ఉంది ఎందుకు? నువ్వు కావాలని అనుకుంటాను, కావాలని మాట్లాడకు. ఆవిడ అలిగి వెళ్ళింది, ఆవిడకి ఒక క్లారిటీ ఇవ్వాలనేసి నేను మాధవి గారితో మాట్లాడడానికి వెళ్తే వచ్చి అరిస్తే అరుపు నేను అరవలేదు, కావాలని నువ్వు అరవకు. అరుచుకో. నువ్వు అరుస్తున్నావు, ఏం కాదు. చూసుకో ఒకసారి అద్దలో. ఎవరు అరుస్తారు? పోగొడతారు ఇంకా మొత్తం ఉన్న ఎంటర్టైన్మెంట్ అన్ని ఇంకా పోయింది. సరదా ఉండదు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే పాయింట్ మాదిరిగా, దొంగతనం జరిగేటప్పుడు నేను క్లియర్ గా చూసి నోరు మూసుకొని ఎందుకున్నా? మన టీం వాళ్ళు తీస్తున్నారు, మనకి వస్తుంది డబ్బులు అని. లేకపోతే నేను అక్కడే తీస్తున్నారని అరవడానికి ఎంతసేపు పట్టేటప్పుడు నేను ఆ పాయింట్ చెప్తుంటే దాని గురించి మాట్లాడరు. గేమ్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇచ్చేయాలి. పోనీ ఇచ్చేయాలి, లేకపోతే టీమ్ లోనైనా పంచాలి. వాళ్ళే ఉంచుకుంటారంట. అదేం గేమ్? నేను దాని గురించి మాట్లాడుతున్నా. లేదు మేము దీనికి ఒప్పుకోం. మరి ఇప్పుడు దాన్ని నిద్రపోయావా రాము? నాకు అర్థం కాదు. నాకేం తెలుసు? పక్కా నాకేం క్లారిటీ తెలుసా? వాళ్ళకున్న యూనిటీ లేదు. వాళ్ళు డబ్బులు పోయినా సరే యూనిటీగా ఉన్నారా నలుగురు? చిచ్చి, నాకేం తెలుసు? నువ్వు చూసిన సంగతి చెప్పావా మరి? ఒరే నేను ఇందా నుంచి అదే అడుగుతున్నాను రా, పోయి డబ్బులు అడుగుతున్నాను. నాకు ఎంతో కొంత ఇవ్వండి, నేను చూసి నేను నోరు మూసుకొని ఉన్నాను కదా అని అంటున్నా. దానికి ఏమంటున్నా? నాకు ఇంత కోపం ఎందుకు అడిగాను? నేను చేసి దొంగతనం చేసిన వాళ్ళు ఎక్కువ ఉంచుకోండి అని చెప్పాను. అంతే. నేను వచ్చి నేను ఎందుకు టీమ్ లో ఉంది అని మరి నేను ఎందుకు అడుగుతున్నా? ఇందాక నుంచి ఫెయిర్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు అంత సరదా అంతా పోతుంది, గేమ్ మొత్తం పోతుంది, ఇంకేం ఉంటుంది? ఒరే నేను అరవలేదా, నేను మాట్లాడుతున్నా, నేను చెప్తున్నా నా పాయింట్. నేను టీమ్ లోనే నువ్వు టీం అనుకుంటే పక్కకు తీసుకుపోతే నువ్వు చెయ్యి. ఏమీ లేదు, గేమ్ అయిపోయింది. అప్పుడు నేను దొంగతనాలు చేసుకుంటూ ఉంటా టీమ్ లోనే. రితు ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళి మాధురి గారితో అందరికి షేర్. ఎందుకు వాళ్ళందరికి షేర్? నేను అన్న సింపుల్ గా చెప్పేసా, దొంగతనం చేసిన వాళ్ళని వెళ్ళి అడగమని.
అరిస్తే పడేవాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? అరే లైట్ తీసుకోరా, నువ్వు అంత జస్టిఫికేషన్ ఇవ్వకు, ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అంటే చూడు, షీఈ్ ద హెడ్ కదా ఇప్పుడు మనకి, తనకు అర్థమయ్యేలా. ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటి, ఆవిడ దగ్గర ఉన్న 2000 ఆవిడ ఎవరికైనా పంచుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు తనతో కాకుండా ఇంకా వేరే వాళ్ళు దొంగతనం చేసామో ఇంకొకరితో కొట్టేసామో దానికి కూడా ఈవిడ చేతిలో వెళ్ళి పెట్టడానికి అవుతుందా మాకు? అది చెప్తుంటే ఆవిడ అర్థం చేసుకోవట్లేదు. ఏమంటున్నారు, నువ్వు నా ట్రస్ట్ ని బ్రేక్ చేసావు, నా నమ్మకాన్ని బ్రేక్ చేసావంటే మనం ప్లాన్ చేసుకుని నేను అక్కడ వాళ్ళిద్దరిని డిస్ట్రాక్ట్ చేస్తుంటే గౌరవ్ని, నిఖిల్ని, అందరిని, రమ్య వాష్రూమ్ లోకి వెళ్ళాక మీ ఇద్దరు తీసుకుని ఇటు వస్తే దీంట్లో వాళ్ళగా ఉంది. ఇటు తిరుగుతున్నాడు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, లోపలికి తీసుకొని పరిగెత్తా. అది ఇంకా కొన్ని దొంగ చెవిలు ఉంటాయి, దొంగ చెవిలకి లైక్ దొంగ మట్టల మీదే ఉంటాయి అనుకోనేలే. చూసినా కూడా కామ్గా ఉన్నానంటే అప్పుడే రావాల్సింది, ఇన్వాల్వ్ అవ్వాల్సింది. ఇగో ఇక్కడ ఏమైనా ఎక్కువ అది ఇది అంటే మేము కళ్యాణ్ని కూడా నమ్మడానికి లేదు. ఈ సెల్ఫిష్ గేమ్ సెల్ఫిష్ గానే ఆడతాం. చూసాను నేను ఇక్కడ వచ్చేటప్పుడు. సుమన్ గారి పౌచ్ లో ఒక నోట్ ఉంది, అది ఎక్కడ నుంచి వచ్చింది, ఇందులో తీసారు నోటా? ఒక నోట్ ఉంది, పౌచ్ అది ఉంచుకోమని పౌచ్ ని. ఎక్కడో నడుచుకున్నాను తెలీదు. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే తెలిసిపోతుంది, తర్వాత మాట్లాడతాం. అయినా ఇప్పుడు ఆయన దగ్గర నోట్ చూసినా ఆయన దగ్గర డబ్బులు లేవు, రైట్, వాళ్ళు పట్టుకోలేరు ఇంకా ఆయన దగ్గర. సరే, సుమన్ అన్న దగ్గర నోట్స్ ఏమో ఉన్నాయి, మనం ఒకటి కాదు, అది క్లారిటీ తెచ్చుకుంటా. నా దగ్గర కూడా ఉన్నాయి, అక్కడి నుంచి దొబ్బేసా, మిగతాది అక్కడ పెట్టేద్దాం అనేసరికి ఇదంతా జరిగింది మన మంచికి. నా దగ్గర 1 or 2 ఏదో ఉంది. సుమన్ అన్నకి నీకు కల్పించే కౌంట్, దాన్ని బట్టి నువ్వు డివైడ్ చేయి. ఏంది సార్ ఇది లొల్లి, నాకు అర్థం కాక అడుగుతా. ఇక్కడ కూర్చో, నేను ఒక మాట చెప్తా. బయట ఉన్నప్పుడు బయట న్యాపేస్తే అరిచారు ఆ గ్యాప్ లో. సాయ్ సింపుల్ లాజిక్ సార్. నీదేంది సీను, ఏందంటే ఇప్పుడు మన పని ఏంటి, దొంగతనం చేసేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నా, గేమో డబ్బులో ఇస్తారు, తీసుకుంటారు, వస్తాయి పోతాయి, ఇవన్నీ ఉంటాయి, అవునా? మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 7 ఉన్నాం. 7 మందిలో మీకు మీరు కొంతమంది బిజీగా ఉంటారు, ఇంకొక మంది